సో స్వీట్ కార్న్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందైతే మేము ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. స్వీట్ కార్న్ పరాటాకు కావాల్సిన పదార్థాలు: ధనియాలు, పెరుగు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కొత్తిమీర, గోధుమ పిండి, నూనె, ఎండుమిరపకాయలు, అలాగే స్వీట్ కార్న్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తాం. స్వీట్ కార్న్ తో ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటుంది జనరల్ గా. స్వీట్ కార్న్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. యాక్చువల్గా ఈ పరాటా చేసే ప్రాసెస్ ఏంటంటే, ఏ వెజిటేబుల్ అయితే పిల్లలు తినరో ఆ వెజిటేబుల్స్ మనం ఇక్కడ యూస్ చేస్తాం స్వీట్ కార్న్ ప్లేస్ లో. సొరకాయ తురుముని, అంటే వాళ్ళకి ఇష్టమైన లేని వెజిటేబుల్ ఏది ఉంటే అది అక్కడ ఆ ప్లేస్. బీట్రూట్ అసలు తినరు కదా పిల్లలు, రెడ్గా ఉంటుంది అని. సో దాన్ని తురుములా చేసి ఈ పరాటా కాంబినేషన్ చేయొచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఓకే, ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకుంటాం. ఓకే, ఎండుమిర్చి వేసుకున్నాం. అలాగే వెల్లుల్లి వేసుకున్నాం. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఒక కప్ స్వీట్ కార్న్ వేసుకున్నాను. ఇదే స్పెషల్ కదా. జస్ట్ సాట్ అవ్వాలి, మరి ఎక్కువ ఫ్రై కూడా అవసరం లేదు. లైట్ గా సాట్ అయితే చాలు. అంటే పరాటా తింటున్నప్పుడు మధ్యలో పచ్చి పచ్చిగా అనిపించకుండా కొంచెం సాట్ అయితే చాలు. ఎలాగో మనం చపాతీ చేసిన దాన్ని ప్యాన్ మీద మనం ఎలాగో కాలుస్తాం కదా, సో ఇది జస్ట్ సాట్ అయితే చాలు. ఒక మిక్సీ జార్ తీసుకుంటాను. ఆఫ్ చేసుకుంటాం. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఓకే, ఇది ఇప్పుడు మిక్స్ చేసుకుంటాం. ఓకే, దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటాం. ఓకే, అయిపోయిందండి. మరీ అంత చట్నీ లాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటాం. ఓకే, ఇందులో గోధుమ పిండి వేసుకుందాం. ఈ గోధుమ పిండి మిశ్రమంలోనే మనం గ్రైండ్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్ మిశ్రమం. ఓకే, ఇలా అయితే పిల్లలు అస్సలు ఏ వెజిటేబుల్ కానీ ఏ కొత్తిమీర కానీ తీయలేరు బయటికి. సో అందుకని ఇలా చేస్తాం. సో మీ పిల్లల కోసం మీరు కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేస్తాం. దీనిని చక్కగా ఫస్ట్ వాటర్ ఏమీ లేకుండా కలుపుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ స్వీట్ కార్న్ మిశ్రమంలో ఉన్న తడి ఉంటుంది కదా, సో దాంతోనే ఆల్మోస్ట్ గోధుమ పిండి కలుస్తుంది. చూసుకొని మనం వాటర్ వేస్తాం. సాల్ట్ కూడా వేసామండి ఆల్రెడీ స్వీట్ కార్న్. ఇప్పుడు కొంచెం వాటర్. ఓకే, కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకొని కలుపుకుంటాం. చపాతీకి ఎలా కలుపుకుంటామో సేమ్ ఇంకా అలా చేయడం కూడా చాలా ఈజీ, టేస్టీ కూడా. దీనికి ఏమి కర్రీస్ కూడా ఏం అవసరం లేదు. సో డైరెక్ట్ మీల్ లాగా తినేస్తారు. అవును, బ్రేక్ లో పిల్లలకి బ్రేక్ లో ఏమైనా మనం పెట్టిస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. దీనికి ఒక కెచప్ పెట్టి ఇచ్చామంటే బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఆయిల్ వేసుకుందామండి.
మనం చపాతీ చేసుకున్నప్పుడు పిండి తడుపుకున్న తర్వాత ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటాం కదా, దీనికి అలా అవసరం లేదు, ఓకే డైరెక్ట్ గా చేసుకోవచ్చు. మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, Right. హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ పరాటా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బాల్ సైజ్ లో దీన్ని తీసుకొని మనకి ఎలా కావాలి, పెద్దది కావాలా చిన్నది కావాలా లేయర్స్ గా కావాలా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం చేస్తాం. కొంచెం గోధుమ పిండి వేసుకొని మనం దీనికి కొంచెం పిండి ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మిశ్రమం ఉంది కదా, సో ఎక్కడ క్రాక్స్ రాకుండా మనం చేసుకోవాలంటే కొంచెం పిండి ఎక్కువగానే పడుతుంది. ప్యాన్ హీట్ అయింది కదండి, ఇప్పుడు మనం రోటీ. సో దీన్ని ఆయిల్ తో కాల్చాలా ఘీతోనా? అది ఆయిల్ గీ బటర్ మన ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది తగ్గట్టుగా. ఆ. ఆయిల్తో కాల్చుకుంటున్నాను, మీకు నచ్చితే గీ ఆర్ బటర్ ఏదైనా వేసుకోవచ్చు. ఇవి రెడీ అయిపోయండి, దీనికి కొంచెం గార్నిష్. ఆనియన్ అండ్ చిల్లీ, అలాగే దీని కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ చిల్లిడ్ రైతా. అది ప్లెయిన్ కర్డ్ కూడా బాగుంటుంది. ఓకే ఇప్పుడు మీకోసం నేను ప్లెయిన్ కర్డ్ తీసుకొచ్చా, Okay. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. షూర్ షూర్. సో చూస్తున్నారు కదండి, స్వీట్ కార్న్ పరాఠా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. దానిలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. స్వీట్ కార్న్ పరోటా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్, ఎండుమిర్చి, కొత్తిమీర, ధనియాలు, వెల్లుల్లి, పెరుగు, గోధుమ పిండి, జీలకర్ర, ఉప్పు. స్వీట్ కార్న్ పరోటా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, స్వీట్ కార్న్ వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసి ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, మిక్స్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమం వేసి తగినన్ని నీళ్లు, కొంచెం నూనె పోసుకొని ముద్దలా కలుపుకోవాలి. తర్వాత పరోటాలా చేసుకొని పెనంపై వేసుకొని ఆయిల్ తో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పెరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ పరోటా రెడీ.